మనకి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మనకి నిత్య గురువైన నందిపేట పలుగుట్ట మహారాజు శ్రీ 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 మంగిరామ మహారాజు గారికి పాదాభివందనలు తెలియజేస్తూ ఈరోజు ఆంగ్ల సంవత్సర 2024 నూతన సంవత్సరము అందరికీ శ్రేయోభిలాషులకి, ధ్యానులకి, ఆత్మాభిమానులకి, అందరికీ బంధువులకి, ఆత్మబంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మనము ఒక అద్భుతంగా ఉండాలి. ఎలా అంటే నిత్య సంతోషిగా. ఇప్పుడు ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యోదయం ఎట్లయితే అవుతుందో ప్రతిరోజు సూర్యోదయాన్ని చూస్తే చాలు మనకి ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. కాబట్టి సూర్యోదయం లాగా నిత్య సూర్యుడిగా లాగా మనం ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు కూడా అవుతారు. ఇది ఒక విశ్వం యొక్క నియమం. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే ముఖంలో ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండాలా. ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఇప్పుడు మా పిరమిడ్ ఉంది ఇక్కడ. ధ్యానము ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రతిరోజు 3 గంటల ధ్యానం తప్పనిసరి చేయాలి. ఎన్ని పనులున్నా ఓ పనులని కొద్దిగా పక్క పెట్టినా పర్వాలేదు, కానీ ధ్యానం మాత్రం పగలదు. భోజనం చేయకుండా నడుస్తుంది, నిద్రపోకుండా నడుస్తుంది, కానీ ధ్యానం చేయకుండా నడుస్తుంది. మానవ యొక్క శరీరం ఆకృతే ధ్యానం. కాబట్టి ధ్యానంలో ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మా ప్రకృతి పిరమిడు. ఈ పిరమిడు చుట్టూ 24 చిన్న 28 ఇంచులు బై 28 ఇంచులు 24 పిరమిడ్లు ఉన్నాయి. మధ్యలో ఒక పెద్ద పిరమిడ్ ఉంది 12x12. ఈ పిరమిడ్లు అన్నీ కలిపి ఎంత శక్తివంతంగా ఉన్నాయంటే ఒక అద్భుతమైన శక్తి, ఒక ప్రకృతి శక్తి జనరేటర్గా పనిచేస్తుంది ఇక్కడ. మేము ఎంత ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఐశ్వర్యంగా ఉన్నాం. ఇంత మంచి ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా ఒక్కసారి మా పిరమిడ్ని దర్శించి ఈ పిరమిడ్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. అందుకని అంటే ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేయమని చెప్పాం. 3 గంటలు అంటే ఏంటంటే కంటిన్యూ 3 గంటలు చేసినా పర్వాలేదు, చేయకున్నా పర్వాలేదు. పొద్దున గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం గంట ధ్యానం చేయొచ్చు. లేదా గంటకు ఒకసారి 10 నిమిషాలు ధ్యానం చేయొచ్చు. లేదా అరగంటకు ఒకసారి 5 నిమిషాలు ధ్యానం చేయొచ్చు. ఇట్లా ఒక రోజులో 3 గంటల ధ్యానం తప్పనిసరి చేయాలి. ఎవరైతే 3 గంటల ధ్యానం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు. అంటే సంతోషంగా ఎందుకు ఉండాలి అంటే సంతోషంగా ఉంటేనే మనకు ఆరోగ్యం అనేది వస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఐశ్వర్యం అనేది వస్తుంది. అంటే చేసిన పని ప్రతిదీ సక్సెస్ అవుతుంది. కాబట్టి సక్సెస్ కావాలంటే తప్పనిసరి ఒకసారి మా పిరమిడ్ని దర్శించి, లేదా దర్శించకపోయినా మీ ఇంట్లో అయినా కానీ బెడ్ మీద కూర్చుండొచ్చు, ఇంట్లో కూర్చుండొచ్చు, పిరమిడ్ కింద కూర్చుండొచ్చు. సాధ్యమంటే పిరమిడ్ని చూసేసి మాంసాహారాన్ని త్యజించి ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలా. అయితే ఇది స్టార్ట్. ఈ ప్రకృతి పిరమిడ్లో సిద్ధ వాకింగ్ ట్రాక్ అంటారు. ఇది సిద్ధ వాకింగ్ ట్రాక్. ఈ సిద్ధ వాకింగ్ ట్రాక్ ఎందుకంటే ఇది 8 లాగా మనము వాకింగ్ చేయాలి. 8 లాగా వాకింగ్ ఎవరైతే ప్రతిరోజు 10 నిమిషాలు ఇట్లా ఒకసారి 10 నిమిషాలు, తర్వాత ఈ విధంగా ఒకసారి 10 నిమిషాలు, అంటే ఇట్లా ఒకసారి 10 నిమిషాలు, అట్లా ఒకసారి 10 నిమిషాలు, ఇట్లా ఎవరైతే 10 నిమిషాలు ఈ వాకింగ్ చేస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మోకాలు నొప్పులు ఉండవు 100%. ఎవరైతే 41 రోజు 10 నిమిషాలు ఈ విధంగా, 10 నిమిషాలు ఈ విధంగా అట్లా 2 సార్లు చేస్తారో వాళ్ళకి జీవితంలో మోకాలు నొప్పులు రావు, జీవితంలో కళ్ళద్దాలు రావు, కళ్ళ పాయింట్ కూడా 100% తగ్గిపోతుంది. నాకు జరిగింది. ఇప్పుడు నేను 100% ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దాన్ని వాడుకోవాలా. ఒక్కసారి మా ప్రకృతి పిరమిడ్లోకి వచ్చేసి దీన్ని పరిశీలించి చూడండి, తెలిసిపోతుంది మాకు. ఓకే, అట్లే మా ప్రకృతి పిరమిడ్లో ఒకటి అక్యుప్రెంచర్ వాకింగ్ ట్రాక్ ఉంది. ఈ అక్యుప్రెంచర్ వాకింగ్ ట్రాక్ ఒక 10 నిమిషాలు ఈ విధంగా ఒక 10 రౌండ్లు చేయాలి. రోజు ఒక 10 రౌండ్లు చేస్తే కాళ్ళకి అక్యుప్రెషర్ అవుతుంది. అక్యుప్రెషర్ ఎప్పుడైతే అవుతుందో అంటే మా ప్రతిదీ పాదాల నుంచి, చేతుల నుంచే శరీరం అంతా నరాలన్నీ అటాచ్ అయి ఉంటాయి. ఈ అటాచ్మెంటు ఏకీకృతమై
ఒక ఉత్తేజం కావాలంటే సరే మన పాదాల్లో మనకు అన్ని కూర్చుకునేటట్టుగా ఉండాలి. ఇది ఒక ట్రాక్. ఈ ట్రాక్ మా ప్రకృతి పిరమిడ్లో ఉంది. ఇది ప్రతిరోజు 10 నిమిషాలు ఎవరైతే ఈ వాకింగ్ ట్రాక్లో వాక్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి రోగాలు జబ్బులు అనేటివి 100% రావు. పూర్తిగా నమ్మాలి. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పేసి మనస వాచ కర్మన కోరుకుంటున్నాను.